హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానమ్మా. 3 కట్టల కొత్తిమీర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా కోసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 6 టమాటాలు తీసుకున్నానమ్మా. ఇదిగో 6 టమాటాలు. ఇది సన్నగా కోసి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో శనగపప్పు తీసుకున్నాను. కొంచెం పెద్ద గిన్నెలో మినపప్పు తీసుకున్నాను. కొంచెం ఎల్లిపాయ, అంటే ఒక పెద్ద ఎల్లిపాయ గడ్డ ఫుల్ తీసుకున్నానమ్మా. నిమ్మకాయ సైజు చింతపండు, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె. ఇది తాలింపు కోసమమ్మ. ఒక 5-6 వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు తాలింపు కోసం. ఇప్పుడు మనము ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనము ఫ్రై చేసుకుందామమ్మ అన్నీ. ఓకేనా? ప్యాన్ పెట్టుకున్నాను, ఆన్ చేసుకున్నానమ్మా. ఇప్పుడు మనము నూనె లేకుండా ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ శనగపప్పు, ఇప్పుడు మినపప్పు కూడా వేసుకుందామమ్మా. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్గా వేయించుకోవాలమ్మా. చూడమ్మా, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర. ఓకేనా? మెంతులు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక 4-5 మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం బ్రౌన్ కావాలి, అప్పుడు తీసేద్దాం. ఇగమ్మా అయిపోయింది బ్రౌన్. ఇప్పుడు తీసేద్దాము. ఓకేనా? కొంచెం నూనె పోసాను. ఒక 2 స్పూన్స్ అంతా నూనె పోసాను. ఓకేనా? ఇప్పుడు ఈ టమాటాలు వేసుకుందామమ్మా. ఈ టమాటాలు బాగా వేయించుకుందాం. ఓకేనా? లో ఫ్లేమ్లోనే వేయించాలమ్మా. ఇదిగమ్మా, ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుందాము, కరివేపాకు కూడా వేసుకుందాము. మొత్తం ఫ్రై కానీ బాగా. ఓకే, చూడమ్మా అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేద్దాము. తీసేసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నూనె పోసుకుందామమ్మ. 2 స్పూన్స్. ఓకే, ఇప్పుడు మనం కొత్తిమీర వేయించుకోవాలి. ఇప్పుడమ్మా ఇది మనం తీసేసినాం కదా, ఇందులోనే మనము కారం పొడి వేసుకుందాము. 2 స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. ధనియాల పొడి, ఎందుకంటే నాకు ధనియాలు లేదు, ఎండుమిరపకాయలు కొంచెమే ఉంది, అందుకే నేను ఇది వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే అది కూడా ఫ్రై చేసుకోండి అమ్మా. వేయించి మంచిగా బ్రౌన్ కావగానే తీసేయండి. ఓకే, ధనియా ఇంకా ఎండుమిరపకాయ నా దగ్గర లేదు, అందుకే నేను పొడి వేస్తున్నాను. ధనియాల పొడి 2 స్పూన్. ఓకేనా? ఇప్పుడు ఇది మనం వేడివేడిగా ఉంది కదా, అందుకే ఇందులో పోస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది. ఓకే, ఇగో ఇప్పుడు నేను ఫ్యాన్ కింద పెట్టేస్తానమ్మా. ఇందులోనే చింతపండు కూడా వేస్తున్నాను. అది కూడా మంచిగా ఇది అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది ఇందులోనే. ఓకేనా? ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద పెట్టేస్తాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళంతా ఇది అయిపోవాలి. నీళ్ళంతా ఇందులో ఉన్నది, నీళ్ళంతా ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం ఇవాపరేట్ అయిపోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము.
1 స్పూన్ పసుపు వేసుకుందామమ్మా. ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు ఆఫ్ చేసుకుందామమ్మా. ఇప్పుడు ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని నూరుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము ఈ మిక్సీలో ముందు ఈ పప్పులన్నీ రుబ్బుకుందాం. బ్లెండ్ చేసుకుందాం పప్పులు ముందు. ఓకేనా? చూసామ్మా, ఇలా కొంచెం బరకగా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనము టమాటాలన్నీ వేసుకుందాము. చింతపండు, టమాటా, వెల్లిపాయ, కరివేపాకు, పసుపు కూడా అందులో వేసుకున్నాం కదా. అవన్నీ నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకుందామమ్మా. చూడు, 3 కట్టలు కొత్తిమీర ఫ్రై అవ్వగానే కొద్దిగా అయిపోతుంది అది. సరేనా? అందుకే మీరు కూడా ఎక్కువ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా హెల్తీ అమ్మా. కొత్తిమీర. ఉప్పు వేసుకుందామమ్మా, తగినంత ఉప్పు వేసుకుందాము. ఓకేనా? నేను 1 కప్ వేస్తున్నాను, 1 స్పూన్. ఓకే, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇవి బ్లెండ్ చేసుకుందామమ్మా. ఇందులో వేసేసుకున్నాను అన్నీ. ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుందాము. ఓకేనా? ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు నూనె పోసుకుందాము. 3 స్పూన్స్ పోసుకున్నాను. ఎల్లిపాయ వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నానమ్మా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామమ్మా. ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది వేడిగా ఇందులో పోసుకోవాలి. చూడమ్మా, ఉప్పు అంతా సరిగ్గా ఉందమ్మా. ఓకేనా? ఇది చాలా హెల్దీ ఫుడ్. కొత్తిమీర అందరికీ చాలా మంచిది. ఇది దోశలో తినవచ్చు, అన్నంలో తినవచ్చు, చపాతీలో తినవచ్చు, ఉప్మాలో తినవచ్చు. సరేనా? ఇది నచ్చిందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.